దేవుడు వారి అజ్ఞాన దశను గమనించి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకొనెను. అదే అపోస్తల కార్యంలో 17 చెప్పాడు, 30లో. ఇక్కడ అపోస్తల కార్యం ఇందాక మీరు చదివిన వచనంలో గత కాలములలో భూమి మీద మనుషులను తమ తమ మార్గములలో ఆయన నడవనిచ్చాడు. ఎవరి మార్గాల్లో? దేవుని మార్గం కాదు అది, తమ తమ మార్గములలో. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గాల్లో. అయ్యా నువ్వు అలా చేస్తే పాపం పోదయ్యా, అలా చేస్తే నరకం తప్పదు, ఇటు రాయా, ఇది పద్ధతి, నువ్వెవడు చెప్పడానికి? నా ఇష్టం, నా ఇష్టం రా. నేను చెంబుకు మొక్కుతా, తెపాళ్ళకు మొక్కుతా, చాటకు మొక్కుతా, చెప్పుకు మొక్కుతా, తలుపుకు మొక్కుతా, కిటికీలకు మొక్కుతా, గడపకు మొక్కుతా, గడ్డపారకు మొక్కుతా, పప్పు గుత్తికి మొక్కుతా, ఉల్లిపాయ బొట్టకు మొక్కుతా, మజ్జిగ కవ్వానికి మొక్కుతా. దేనికి? నీకెందుకురా? నా ఇష్టం. ఇవన్నీ మేము చేసాం గతంలో, అందుకని చెబుతున్నా. మా అమ్మ స్పెషల్ పూజ లేదా అట్లా అన్నిట్లో పరమాత్మను చూసామన్న ఫీలింగ్తో అన్నీ చేశాం. మా మార్గం ఇది, మా మనుషులు వేసుకున్న మార్గం. కానీ దేవుడు చూపిన మార్గం ఏది? అసలు ఏ మార్గంలో మానవుడు పాపం నుంచి విడుదల పొందుతాడు, దేవుడిని చేరతాడు? మేము పప్పు గుత్తులకు మొక్కినా మనశ్శాంతి లేదు, మజ్జిగ గుత్తులకు మొక్కినా మనశ్శాంతి లేదు, ఉల్లిపాయ బొట్టలకు మొక్కినా మనశ్శాంతి లేదు, దర్వాజ కమ్మిలకి మొక్కినా మనశ్శాంతి లేదు. బోర్లలో పడి సాష్టాంగపడి, ఏమంటే మా ఇంటి మధ్యలో పాకాల మధ్యలో నెట్టాడు ఉండేది. నెట్టాడికి బోర్లు పడి సాష్టాంగపడి నమస్కారం చేసింది. నెట్టాడు ఏం చేసింది? ఇంటికి కప్పును మోసింది. ఇంకంతమించి ఏం చేయలేదు అది. ఎందుకంటే ఆ నెట్టాడిని కూడా వదిలిపెట్టలేదు, దాన్ని రక్షించలేవు. పరమాత్మను చేరడానికి ఇవి దారులు కావు. పరమాత్మను చేరి ఆయన దగ్గర నుండి సమాధానాన్ని పొందాలి అంటే ప్రాయశ్చిత్తార్థమైన బలే. ఇది ఎరిగి ఉండి మాకు అర్థం కాక ఆనాడు తెలియలేదు. దేవుడు కూడా ఆ అజ్ఞాన దశలో చూచి చూడనట్టుగా వదిలేశాడు. సరే కానీ ఒకనాటి తెలుసుకుంటారులే. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించటం, మనోనేత్రాలు వెలిగించటం, సత్యం తెలుసుకోవటం. మానవులు చెరిపివేసుకొని దేవుడు వేసిన అద్భుతమైన మార్గాన్ని చెరిపేసుకొని సొంత మార్గాలు వెతుక్కొని పిచ్చి పిచ్చి మార్గాల్లో నడిచి గందరగోళం అయిపోయి మనశ్శాంతి లేక చచ్చి నరకానికి పోతా ఘోరాతి ఘోరంగా అయిపోతున్న పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకొని మళ్ళా మనుషులందరినీ అంత్యకాలంలో దర్శించడం మొదలుపెట్టాడు. అజ్ఞాన దశలో తెలిసి తెలియక చేసిన వారికి ఆయన కృపతో అవసరమైతే క్షమాపణ ఇచ్చి లైన్లో తీసుకుంటాడు. తెలియని వాడికి క్షమాపణ ఉంది, తెలిసి తృణీకరించిన వాడికి క్షమాపణ లేదు.